దీని ఏమని పిలుస్తారమ్మా? ఏమో గీత, నేను ఇప్పటి వరకు పిలవలేదు, ఒక్కసారి అడిగి చెప్తా. ఏమండి దీన్ని ఏమని పిలుస్తారు? పేస్టల్ కలెక్షన్ మేడం ఇది. దీన్ని పేస్టల్ కలెక్షన్ అంటారా? ఓకే, అలా పిలిస్తే పలుకుతారా? వస్తే గీత ఇట్రా, ఎవడెళ్ళమన్నాడు నేను ఇట్రా. ఇదిగో దీన్ని పేస్టల్ కలెక్షన్ అంటారంట. నువ్వు నాతో పాటు ఉండి నీకు కూడా హ్యూమర్ బాగా పెరిగిపోయింది. పేస్టల్ కలెక్షన్ ఇది కాదు, పేస్టల్ కలెక్షన్. గూగుల్ తల్లి మాట్లాడుతుంది. అది కాదు శైలక్క, ఆ జీపీఎస్ ఉంది కదా, అదే గనక తెలుగులోకి కంప్లీట్గా వచ్చేసింది అనుకో, అది ఎలా మాట్లాడుతుంది తెలుసా? గవర్నర్ పేటకి దారి ఎక్కడ అంటే నీ తెలియదా? చూసుకో, సరిగ్గా చూడిపో, ఇలా రావాలా ఫ్యూచర్లో. ఏ రోడ్డు తడుతున్నారు చూసుకో అని అంటారు. నేను కాదు, ఓకేనా? భయపడకు, నువ్వు డ్రైవ్ చేసుకో. నమస్కారం మై డియర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను వేగా జ్యువెలర్స్కి వచ్చాను, బందర్ రోడ్డు, లైఫ్ స్టైల్ బిల్డింగ్. ఇంతకుముందు హైదరాబాద్లో ఒక షోరూమ్ విజిట్ చేయడం జరిగింది, ఇంకొన్ని డిజైన్స్ చూద్దాము అని ఇక్కడికి వచ్చాను. ఆల్రెడీ రావడం మనం కూడా మెడలో తగ్గేదేలే. పదండి లోపలికి వెళ్ళి చూసేసొద్దాం ఎలా ఉన్నాయి అక్కడ డిజైన్స్. లెట్స్ గో. థర్డ్ ఫ్లోర్లో ఉంది వేగా జ్యువెలర్స్. పదండి. So, would you like some things like these? Yes. This you can. That'll be good. Give me that. చూసారా ఎంతమంది బ్యూటిఫుల్ లేడీ, ఓకే ఒక హ్యాండ్సమ్ మ్యాన్ ఉన్నాడు ఇక్కడ. ఈ వ్లాగ్ ఏదైతే నేను చేస్తున్నానో ఇది ఎక్స్క్లూజివ్గా జ్యువెలరీ గురించి, జ్యువెలరీ డిజైన్స్ గురించి కూడా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, కాబట్టి వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో మీరు ఇందులో చూడొచ్చు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డైమండ్. ఎస్ మేడం, డైమండ్స్ లో ఇది మనకి ఏంటంటే ఫ్యూజన్ కలెక్షన్ అంటాం మేడం. యాక్చువల్లీ ఇది మనకి ఏంటంటే టాంజనైట్స్ విత్ ఎంబ్రాయిడ్ వస్తుంది అనమాట. దీని టాంజనైట్స్ అంటారు. ఎస్ మేడం. ఈ టాంజనైట్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మేడం యాక్చువల్గా ఇది మనకి టంజానియా అని చెప్పి ప్లేస్ ఉంటుంది మేడం, సౌత్ ఆఫ్రికాలో. అసలు తెలియలేదు మనకి, టాంజానియా నుంచి వచ్చిందంట ఈ పేరు. ఓకే, ఆ టాంజానియాలో అంటే రేరెస్ట్ కలెక్షన్ మేడం ఇది స్టోన్ అనేది. ఓ, సో ఏదైతే రేర్ అవుతుందో అది బాగా ఎక్కువగా డిమాండ్ లోకి వస్తుంది. Yes, madam. నాలాగా ఐఎమ్ రేర్ పీస్, యునో. సి సాయి పల్లవి ఈజ్ హైబ్రిడ్ పీస్, ఐఎమ్ రేర్ పీస్. ఇది మళ్ళీ మనలాగా ఎవరిని మ్యానుఫ్యాక్చర్ చేయలేదు, అలాగే ఇలాంటిది ఇంకొకటి మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. ఈ డిజైన్ కావాలంటే మీరు రావాల్సిన ప్లేస్ వేగా. నైస్, బ్యూటిఫుల్. హే, ఇది కొంచెం నేను వేసుకున్నట్టే ఉంది. కాపీ కొట్టారా నా దగ్గర నుంచి? సేమ్ నా మెడలో లాగా ఉంది. ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడ్ లో వస్తుంది మేడం, కంప్లీట్ డైమండ్ లో. చూడండి, ఇది కూడా మనకి ఫ్యూజన్ కలెక్షన్ మేడం. ఇంత పెద్ద పెద్ద ఎమరాల్డ్స్ ఎక్కడ దొరికాయండి మీకు? మేడం మొత్తం భాస్కర్ తో పాటు వెళ్ళారా? ఇది మనకి కొలంబియన్ ఎంబ్రాయిడ్ వస్తుంది మేడం. కొలంబియన్ ఎమరాల్డ్. ఓకే, అమ్మో నేను చాలా స్టడీ చేసేస్తున్నాను దీని మీద. ఎగ్జామ్ పెడితే రాసేసేలా ఉన్నాను. అంటే యాక్చువల్లీ ఇవన్నీ కూడా మనకి రియల్ వస్తాయి మేడం, ఈ స్టోన్స్ అన్ని కూడాను. ఏమండి ఇవన్నీ రియలే నాకు తెలుసు, కానీ ఇందులో మనకి ఏంటంటే బయట ఎక్కడ కూడాను వీటికి ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది ఉండదు మేడం. కాకపోతే మన దగ్గర ఏంటంటే 80% అనేది మీకు బైబ్యాక్ ఆర్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది అన్నమాట. మీ దగ్గర ఏదైనా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుందా? ఇలా ఎస్ మేడం, డైమండ్ వచ్చేసి హలో ఏదైనా అడిగా వైఫ్ ఎక్స్చేంజ్ ఆఫర్లు అలా
అవి మాత్రం లేవు బాబు. ఏది దొరికితే అదే జీవితానికి, అర్థమైందా? ఓకే, సో మీ దగ్గర ఇట్ హ్యాస్ 100% ఎక్స్చేంజ్, అంటే మన దగ్గర తీసుకుంటే ఆన్ డైమండ్స్. ఓకే, ఈవెన్ మీకు క్యాష్ కావాలన్నా కానీ 80% వస్తుంది. అంటే నేను ఇప్పుడు ఇది ఇచ్చేసి క్యాష్ తీసుకోవచ్చా? యా ఆఫ్ కోర్స్ మ్యామ్. ఎంత ఇస్తారు? అవును, ఇది చెప్పండి దీని గురించి. నేను మెడలో వేసుకున్నది అది మనకి కాంటెంపరీ డిజైన్ వస్తుంది మేడం. ఓకే, ఏంటంటే మీకు ఫంక్షన్స్ లో కానీ అంటే ఎందులో అన్నా కానీ వేర్ చేయొచ్చు. యా, ఫంక్షన్స్ లో మీరే స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే మీరు ఇది వేసుకొని వెళ్ళండి. ఏం కనపడదు, వేరే వాళ్ళ కళ్ళల్లోకి ఇది గ్లేర్ కొడుతూ ఉంటుంది అనమాట. అరే ఎంతసేపు ఉంటారు దగ్గర, దూరం వెళ్ళు వినీత్, మరి నా మెడ మీదకి వచ్చేసావు నువ్వు. ఓకే, అండ్ సో దిస్ ఇస్ కంప్లీట్లీ అగైన్ ఎమరాల్డ్. యా ఎమరాల్డ్ విత్ కంప్లీట్ డైమండ్స్ మేడం. టోటల్ మ్యాచింగ్ వస్తుంది. దీనికి మేకింగ్ చార్జెస్ ఎక్కువ తీసుకుంటారా మీరు? నో మేడం. ఏ నిజం చెప్పాలి, నిజంగా మేడం. అంటే మేము లేడీస్ షాపింగ్కి వెళ్తామా, గోల్డ్ షాపింగ్కి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ గ్రామ్ ఇంత అంటారు, ఆ తర్వాత మళ్ళీ అన్ని చూసిన తర్వాత కొంచెం మేకింగ్ చార్జెస్ దగ్గర ఉంటుంది, అక్కడ మేము బేరం ఆడతాం అనమాట. కొంచెం తగ్గించారా, కొంచెం తగ్గిస్తారా అని. అలా తగ్గిస్తారా మీరు కొంచెం? యాక్చువల్లీ మనకి ఏంటంటే మేడం టోటల్గా ఇదంతా ప్రీమియం జ్యువెలరీ మేడం, ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది అనమాట. అంటే నార్మల్గా మనకి డైమండ్ జ్యువెలరీ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇది కూడాను ఫ్యూజన్ కలెక్షన్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. అండ్ మనకి కలెక్షన్ కూడాను డైమండ్ లాగానే మనకి ట్రీట్ అవుతుంది మేడం. అర్థమైంది నాకు. అంటే మీరు ప్రీమియం కలెక్షన్ కాబట్టి దీని మీద ఎక్కువగా వర్క్మెన్షిప్ ఉంటుంది కాబట్టి మనకి వాట్ ఎవర్ ఇస్ ద రీజనబుల్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. అదే కదా మీరు చెప్పింది. ఎనీ టైం ఫేవరెట్ బుట్టలు. ఆడపిల్లలకి ఫస్ట్ టైం చెవులు కుట్టేసేసిన తర్వాత, ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత ఫస్ట్ పెట్టేది ఇవే బుట్టల్స్, ద బుట్టల్స్. దెన్ ఆఫ్టర్ దాట్ బుట్టలో పడేస్తారు అనమాట వాళ్ళు, వాళ్ళ అందంతో. లైక్ నేను నా అందంతో, ఓ మై గాడ్, మై గ్లామర్ ఇస్ సంథింగ్ యూనో. ఇప్పటికి కూడా అసలు సుమకి ఇంకా పెళ్ళయిందా అని అంటూ ఉంటారు. అవును మేడం, టాక్ అయితే ఎక్కడుంది టాక్? విజయవాడలో ఉందంట టాక్. హలో, విజయవాడలో కొంచెం ఒకసారి అడగండి బయటికి వెళ్ళిన తర్వాత. సో ఒక స్పెషల్ ఆఫర్ నడుస్తుంది వెగా జ్యువెలర్స్లో. మే మంత్ అంతా నో వేస్టేజ్, అంటే మీ మనీలో కూడా నో వేస్టేజ్ అనమాట. వచ్చేసేయండి, మేలో షాపింగ్ చేయండి. మీ కార్డ్ అయినా పర్లేదు, మీ వారి కార్డ్ అయినా పర్వాలేదు, మీ దగ్గర ఉండే క్యాష్ అయినా పర్లేదు, పక్కింటి వాళ్ళ క్యాష్ అయినా పర్లేదు. రండి. ఇది టాంజనైట్ వాళ్ళ కజిన్ కదా? yes మేడం. బ్లూ సఫైర్. బ్లూ సఫైర్. yes మేడం. ఎలాంటి వాళ్ళ రిలేషన్షిప్? పిన్ని కొడుకు అవుతాడా? బాబాయ్ కొడుకు అవుతాడా? ఓ, మనం మెడలో వేసుకునేవన్నీ మేల్ జ్యువెలరీస్ అనమాట. నాకు ఇప్పుడే అర్థమైంది. ఏంటంటే మనకి బ్లూ సఫైర్ లో టోటల్ గా మనకి రోడియం ఫినిష్ తో వస్తుంది అనమాట. రోడియం ఫినిష్. అంటే మీకు డైమండ్ కూడా ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనమాట కంప్లీట్ గా. చాలా అందంగా ఉంది. పైగా మీ జ్యువెలరీ షాప్ లో కలర్ కాంబినేషన్ మీరు ఏదైతే పెట్టారో గ్రీన్ అండ్ పింక్ కూడా చాలా బాగుంది. నైస్, బ్యూటిఫుల్. ఇంకొకటి ఏంటంటే దే ఆర్ ఆల్ ఫ్లెక్సిబుల్, అంటే స్టిఫ్ గా లేదన్నమాట జ్యువెలరీ అంతా. నెక్ మీద అనేది ఫిట్ అవుతుంది మేడం, ఎవరికైనా సెట్ అవుతుంది. ఎవరి నెక్ కైనా సెట్ అవుతుందా? నెక్ల సైజులు మారుతూ ఉంటాయి తెలుసా అసలు. తీసుకుంటే మీకు, మీ పాపకి కూడా యూజ్ అవుతుంది. కానీ ఒకవేళ మాట్లాడేదాన్ని బట్టి నెక్ సైజ్ పెరిగినట్టయితే ఈ పాటికి నాకు ఇంత మెడ ఉండాలి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా? మనం వోకల్ కార్డ్స్ని వాడిన దాన్ని బట్టి మెడ సైజ్ పెరగదు. నేనే దానికి ప్రూఫ్. నైస్, బాగుంది. ఇది ఎమరాల్డ్ వాళ్ళ కజిన్ సిస్టర్. దీన్ని ఏమంటారు? ఇది కూడా మనకి రష్యన్ ఎంబ్రాయిడ్ వస్తుంది మేడం. ఇది దీనికి ఏంటంటే ఈ ఎంబ్రాయిడ్ మీద మనకి ఎంగ్రేవ్ వస్తుంది అనమాట. ఎస్ యా, వెరీ నైస్. పైగా ఈ మధ్య వీటిని ఎక్కువగా రిసెప్షన్స్, మ్యారేజెస్ లో గోల్డ్ డైమండ్స్ ప్రిఫర్ చేసిన ఇలాంటి కాంటెంపరీ స్టైల్స్ మనం రిసెప్షన్స్ లో చూస్తూ ఉంటాం. రిసెప్షన్ అండ్ మెహందీ ఫంక్షన్ లో ఎక్కువ యూస్ చేస్తారు మేడం. యా కరెక్ట్. ఇదైతే నాకు తెలియదండి, ఇదేంటిది మేడం? అది టాంజనైట్ బీడ్స్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్. అంటే వాటి మీద కూడా మీకు ఫ్లవర్, అంటే మీకు లీఫ్ ఎన్గ్రేవ్ అనేది వస్తుంది చూడండి. ఓ యా, దీని మీద కూడా ఎన్గ్రేవ్డ్ గా ఉంది. ఎస్. హే, నాకు ఒకటి అర్థమైంది. నా కంటి చూపు బాగుందని నాకు ఈ ఎన్గ్రేవ్ కనిపించింది. యా, ఇట్ ఇస్ బ్యూటిఫుల్. యా, ఇప్పుడు స్టోన్స్ లాంటివి మన రాశిని బట్టి, మన నక్షత్రాన్ని బట్టి కూడా మంచిది అంటారు కదా? అవును మేడం. అవి ఏంటంటే జాతి రాళ్ళు అని చెప్పి అంటారు కదా. జాతి రత్నాలు, జాతి పచ్చరాళ్ళు అని చెప్పి అంటారు. ఓకే. అవి ఏంటంటే జాతకం ప్రకారం పెట్టాలంటారు. కానీ ఏంటంటే మనకి
జాతి పచ్చరాల్లోకి రావు మేడం. రావాలి Separate. ఈ సఫైర్లు అవును మేడం. టాంజనైట్లు ఏవి రావు. లేవు, రావు ఎవరికైనా మేడం. సూట్ అవుద్ది. ఎవరికైనా సూట్ అవుతుంది. అమ్మయ్యా ఇది ఒక పెద్ద రిలీఫ్. లేకపోతే అది పెట్టుకోవడం వల్ల ఇంకోటి జరిగింది అది జరిగింది అనుకోవడానికి కూడా లేదు. ఏంటంటే టోటల్ గా ప్రీసియస్ స్టోన్స్ వస్తాయి అనమాట మేడం. యా యా మనం ఇలా కూడా వేసుకోవచ్చు. నేను చూపిస్తాను కదా. నాకు ఒక మెడ కావాలి. ఇక్కడ రమ్మా, నువ్వు రామా, నీ మెడ పెద్దగా ఉందిరా. ఇక్కడ వద్దు ఉంచు, పర్వాలేదులే. ఇదిగో చూడు. జిందగీ ఒక లైఫ్ అయిపోయింది మామా. పెట్టు, అక్కర్లేదు నేను పెడతా. నువ్వు ఎంతో మందికి పెట్టుంటావు కదా, నీకు ఎవరు పెట్టదు. బాగుంది, నైస్. సో ఇలా చోకర్ లాగా వేసుకోవచ్చు. లేదు అంటే వీ కెన్ యాక్చువల్లీ ఆల్సో పుట్ ఇట్ లైక్ అ నెక్లెస్. దీనికి ఇలా చైన్ యాడ్ చేసుకోవచ్చు మేడం. మీకు నెక్లెస్ లాగా మీరు అందరు ఎందుకు కొప్పులు వేసుకుంటున్నారు? స్టైలిష్ కదా, బాగుంటుంది. బయటకు వెళ్ళగానే ఇట్లా ఇట్లా చేసుకుంటారు. ఏంటమ్మా ఇది? దీన్ని వేసి ఎవరైనా చంపేయచ్చు. ఇవ్వు. ఇది ఇది నేను నా అంబిషన్ అన్నమాట. ఇది నేను కొనుక్కోవాలి. ఎంత? కమన్ చెప్పండి, ఎంత ఎంతైనా పర్లేదు చెప్పండి. అమ్మా మిమ్మల్ని ఎంత? మేడం యాక్చువల్లీ ఇది మనకి పర్లేదు చెప్పండి ఎంత అవుతుంది. ½ kg వెయిట్ వస్తుంది మేడం. అదంతా కాదు, రేటు 75 lakhs వస్తుంది మేడం. సరే వెళ్ళొస్తా. 75 lakhs నాకు ఇల్లు వస్తుందేమో. 1 bedroom ఫ్లాట్. ఇదిగో. బాబా బాబా. వామ్మో, అసలు నేను ఎప్పుడు ఇంత జ్యువెలరీ వేసుకోలేదు. అంటే ఇది మనం మెడ నుంచి వేసుకుంటే మన పొట్ట దాటి కింద వరకు వెళ్తుంది. ఎట్లున్నాను? జోధా అక్బర్లో ఐశ్వర్య రాయ్లా ఉన్నాను కదా. సరేనండి, అయితే వెళ్ళొస్తాను. చాలా సంతోషం ఇక్కడికి రావడం. బాయ్. నాట్ వరీడ్ దట్ ఐ యామ్ రన్నింగ్ అవే విత్ జ్యువెలరీ. ఇంగ్లీష్లో ఒక మూవీ వచ్చింది, రన్ అవే బ్రైడ్ అని. తెలుగులో తీసుంటే ఇలా ఉండేదేమో. చెప్పండి దీని గురించి. ఇదేంటి? వాట్ ఈస్ ఇట్? దీని స్పెషాలిటీ ఏంటి? డైమండ్ ఓపెన్ సెట్టింగ్ బ్రైడల్ సెట్ ఇది. డైమండ్ చౌకర్ అది మ్యారేజ్ పర్పస్. మరి నాకు పెళ్ళి అయిపోయింది. ఈ చౌకర్ అలా కాదు, పెళ్ళైన వాళ్ళు కూడా వేసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు కూడా వేసుకోవచ్చు. వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి. రేపు మీ పాప మ్యారేజ్ ఫంక్షన్ కూడా మీరు నేను వేసుకుంటాను. ఓకే, బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది. అండ్ నాకు బెస్ట్ నచ్చింది ఏంటంటే ఇంత పెద్ద పీస్ అయినా సరే స్టిఫ్గా లేదు ఇది. ఇది ఫ్లెక్సిబుల్గా ఉండటంతో. యా యా శైలక్క కొనేద్దాం. యాక్చువల్లీ అది పెద్ద పీస్ అని మీరేమో అనుకోక్కర్లేదు. అంటే ప్రతిదానికి వేసుకోలేను అని ఫీల్ అవ్వక్కర్లేదు మేడం. ఇది detachable option ఉంది. ఏది చూపించు. అంటే ఏది మొత్తం హారం మొత్తం చూడండి. ఇక్కడ వరకు డిటాచ్ చేయొచ్చు. ఈ పీస్ మళ్ళీ సపరేట్ గా వేరే వాళ్ళు వేసుకోవచ్చు. ఎట్ ఏ టైం ఈ 2 members యూజ్ చేయొచ్చు. వావ్, కానీ నా ఇంట్లో 4 members ఉంటే పెండెంట్ ఒకరికి ఇచ్చేయండి. లేదు, ఇద్దరు వేసుకొని ముందు ఇంట్లోంచి బయటికి వెళ్తారు, ఇద్దరు ఇంట్లో ఉండిపోతారు. పెండెంట్కి ఇంకో వాళ్ళు ఆటోలో నిన్ను మళ్ళీ వెనక్కి పంపిస్తారు. చైన్ ఒకటి యూజ్ చేసి పెండెంట్ పెండెంట్ వేరే వాళ్ళు సపరేట్ గా యూజ్ యూజ్ చేసుకోవచ్చు. చేయొచ్చు. కరెక్ట్ అండి, పెండెంటే ఒక నెక్లెస్ అంత ఉంది కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. నైస్. చూసా మీకు చౌకర్ కూడా అంతే మేడం, డిటాచబుల్ ఆప్షన్ ఉంటుంది. పైన వరకు నెక్ బెల్ట్ లాగా యూజ్ చేయొచ్చు, కిందది నెక్లెస్ లాగా యూజ్ చేయొచ్చు. ఏది? ఇదిగో. అచ్చా, ఇది వెళ్ళిపోతుంది. ఇది అక్కడ వరకు అక్కడ వేసుకోవచ్చు. వరకు వితౌట్ ఎనీ కలర్ స్టోన్ ఫుల్ డైమండ్ నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు. చౌకర్ టైప్ లో పెట్టుకోవచ్చు. And ఇదేమో ఇది necklace కూడా. type. ఇది నెక్ సెట్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, అండ్ ఆ నైస్. పెండెంట్ కూడా రిమూవల్ మేడం. ఇది కూడా రిమూవబుల్. Yeah. ఇప్పుడు ఈ స్టోన్ కూడా మార్చుకోవచ్చా? 2 stones చేంజబుల్ అవుతుంది. కలర్ చేంజ్ చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ ద సారీ కలర్. సో ఓన్లీ ట్రెడిషనల్ అని ఫీల్ అవ్వక్కర్లేదు. మీరు బాగున్నా, వెస్టర్న్ nice. వేసుకున్నప్పుడు ఇది ఒక్కటి కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇది కదా. అవును. యా, ఈ మధ్య అమ్మాయిలు ఏమంటారు క్రాప్ టాప్స్, లేకపోతే మ్యారేజెస్ కి వెడ్డింగ్స్ లాంగ్ గౌన్స్ వేసుకుంటున్నారు కదా. అట్లాంటప్పుడు ఈ పైన ఒక బెల్ట్ లేదా పెట్టుకుంటే అలాంటి అందమైన అమ్మాయిలు లంగా వణిలు వేసుకున్నప్పుడు క్లోజ్ సెట్టింగ్ పీస్ లా ఉంటుంది మ్యామ్. Hmm. బట్ ఇది ఓపెన్ సెట్టింగ్, కంప్లీట్ ఓపెన్ సెట్టింగ్ 18 karat గోల్డ్ తోనే వస్తుంది. ఇది కూడా మనము 2 pieces కింద లేదు, వేసుకోవచ్చా? ఇది సింగిల్ సింగిల్ పీస్. సింగిల్ పీస్. ఎస్, వేయండి. చాలా బాగుంది,
చాలా నన్ను నేనే అద్దంలో చూసుకొని మురిసిపోతున్నాను. ఎంత అందంగా ఉన్నది ఎవరి నువ్వు. మనం పాడకూడదు, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి మళ్ళీ. ఓకే, సో మనం హెవీ సెట్స్ మాత్రమే కాదు, వేగా జ్యువెలర్స్లో ఏంటంటే మీకు లైట్ వెయిట్ సెట్స్ ఉన్నాయి, లైట్ డిజైన్ సెట్స్ ఉన్నాయి. వాటిని ఒకసారి ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను. అంటే అన్నీ ఇంత హెవీ అయినా మేము వేరే లైట్ వెయిట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇదిగోండి, ఇక్కడ చూడండి ఒకసారి. ఎస్, ఇది మనకి లైట్ వెయిట్ లో రూబీ కాన్సెప్ట్ లో మేడం. ఓకే, రూబీ అండ్ హోల్స్ కాన్సెప్ట్ లో ఉంటుంది. అంటే మనకి ఈవెన్ మనకి ఇది ఏంటంటే 10 lakhs బిలోనే వచ్చేస్తాయి మేడం అన్ని సెట్స్ కూడా. ఈవెన్ మనకి 2-3 lakhs నుంచి కూడా స్టార్టింగ్ అనేది డైమండ్ జ్యువెలరీ అనేది మనకి అవైలబిలిటీ ఉంది మేడం. అంటే ఈవెన్ నెక్లెసెస్ అన్నమాట. ఏంటంటే టోటల్ గా మీకు చూసారు మేడం 2-3 lakhs లో కూడా నాకు 2-3 lakhs లో ఉండేవి కూడా చూపించండి ఒకసారి. ఏదైతే వేసుకున్నారో ఆ చిట్టినాడు కలెక్షన్ అంటాం మేడం. ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ అన్నమాట. ఏంటి చిట్టినాడా? ఎస్ మేడం. తమిళనాడు కాదు మేడం, చిట్టినాడు. ఎస్ మేడం. చిట్టి ముత్యాల రైస్ లాగా. ఓకే, ఇది చిట్టినాడు కలెక్షన్ అంటే ఏంటంటే ఓపెన్ క్లోజ్ వస్తుంది మేడం. అంటే మీకు లుకింగ్ వైజ్ వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ అపియరెన్స్ ఉంటుంది. ఓకే, కాకపోతే మనకి ఇది ఏంటంటే 18 క్యారెట్ లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనమాట. ఓ 18 క్యారెట్. ఓకే, ఇది కూడా ఈ చిట్టినాడులో ఏంటంటే మెయిన్ ఇది హారం వస్తుంది మేడం. హారం Okay. విత్ నెక్లెస్ అన్నమాట. మనకి ఒకప్పుడు ఈ స్టైల్ చాలా ఎక్కువగా వచ్చేది కదా పాత కాలంలో. ఏంటంటే 22 క్యారెట్ గోల్డ్ లో తయారు చేస్తారు. అవును అవును అవును. మనకి ఏంటంటే ఇప్పుడు ఇది 18 క్యారెట్ లో అన్నమాట. 18 క్యారెట్ లో రెడీ 18 carat. చేస్తున్నారు దీన్ని. నైస్ అండి. ఇవి కూడా ఉన్నాయి. ఇవి మాంగ్తీ కలా అది Bracelets. bracelets, madam. బ్రేస్లెట్స్. Yes, ma'am. ఓ నైస్ నైస్. మ్యామ్ ఇందాక చెప్పారు కదా 2-3 lakhs లో నుంచి స్టార్ట్ 1-2 అవుతాయని. lakhs. Okay. 2 lakhs లో కూడా 1.5-2 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇవి అరేంజ్ చేయడం కూడా బాగా చేశారు. కలిపేస్తే ఒక నెక్లెస్ ఒక పెద్ద లాంగ్ సెట్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ ఇట్లా ఈచ్ వన్ ఇస్ విత్ ఇన్ 2 lakhs. Within 2 lakhs. విత్ ఇన్ 2 lakhs రేంజ్ లో. 2 lakhs range లో. నైస్. సేమ్ ఆ కాన్సెప్ట్ ఏదో అన్నారు కదా మేడం. ఇప్పుడు ఇది చూడండి. ఏమంటారు దీన్ని? 7 స్టెప్స్, 7 స్టెప్స్ మేడం. 7 లడా. ఓకే, ఇంకేంటంటే ఇది బ్రైడల్ వస్తుంది మేడం. కంప్లీట్ గా ఇది ఒకటి వేర్ చేస్తే చాలు. ఇంకేంటంటే ఇంకా వేరే దానికి ఇంకా ఛాన్స్ ఉండదు అనమాట. నాకు ఇంకా అక్కర్లేదు అసలు. అక్కర్లేదు మేడం. Yeah, yeah. కంప్లీట్ గా సరిపోతుంది అనమాట. అవును. అండ్ అలాగే కానీ నిజంగా మనందరం ఎంత అదృష్టం చేసుకున్నాం కదా, మనం ఇక్కడ భారతదేశంలో పుట్టి ఇవన్నీ వేసుకోగలుగుతాం. అమెరికాలో పెళ్ళిళ్ళు అయితే ఇవన్నీ వేసుకోరు వెళ్ళి అసలు. పాపం ఒక సన్న చైన్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అదే మనం ఇవన్నీ వేసుకొని చక్కగా అలంకరించుకుంటాం. చిట్ట చివరికి వచ్చేసాం మనం. ఇంక వెళ్ళడానికి చోటు లేదు మనకి. కానీ చిట్ట చివరిలో పెద్ద పీస్ దాచిపెట్టారు. అండ్ ఇందులో మీకు 3 చైన్స్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి. అంటే దీన్ని 3 రకాలుగా వేసుకోవచ్చు అనమాట. అంటే ఇలా వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు, లేదా ఇలా వేసుకోవచ్చు. అమ్మా. అండ్ దాంతోపాటే షాండ్లియర్స్ ఉన్నాయి. ఇది నదే అంటారా? వా సుమా, నువ్వు నీకు మొత్తం తెలిసిపోయింది అసలు. షాప్ పెట్టేయచ్చు. జ్యువెలరీ షాప్కి వచ్చాము అంటే ఒక రోజంతా కేటాయించుకొని రావాలన్నమాట. బికాజ్ కానీ నాలాంటి వాళ్ళు ఏంటో తెలుసా, ఫుల్ హడావిడి బ్యాచ్. వచ్చామా, చూసామా, తీసుకున్నామా, వెళ్ళిపోయామా. మా అమ్మ అంటుంటుంది అదేం జ్యువెలరీ షాపింగ్ అని. అందుకని నేను అనుకుంటా భగవంతుడు ఇలా పంపించాడు నన్ను. మొత్తం ఒక్కొక్కటి చూడు జాగ్రత్తగా అని. తీసుకుంటారా? తీసుకోండి, తర్వాత ఫోన్ చేసి తీసుకోండి. అంటే ఎలా? అవును, వీళ్ళు ఇప్పుడు నా బ్లాగ్ చూసే వాళ్ళు అడుగుతారు ఎలా షాపింగ్ చేయాలి. మీకు ఆన్లైన్ వీడియో షాపింగ్ ఉంటుంది మేడం. ఆన్లైన్ అంటే మీ అంటే అది వెబ్సైట్ వెబ్సైట్ ఉంటుంది మేడం. అంటే మన వేగా జ్యువెలర్స్ అని వెబ్సైట్. వేగా ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది మేడం. ఇన్స్టాలో ఏంటంటే చాలా మంది మనకి ఫాలోవర్స్ ఉన్నారు. అందులో ఫాలో అవ్వచ్చు. లేదంటే కనుక మనకి డైరెక్ట్ గా మన నెంబర్ ఉంటుంది కదా మేడం, షోరూమ్ ది. అందులోనే షోరూమ్ వీడియో కాల్ చేసి వీడియో కాల్ అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియో కాల్ అరేంజ్ చేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు అమెరికాలోను వేరే కంట్రీస్ లో ఉండే వాళ్ళ సంగతి ఏంటి? ఎలా పంపిస్తారు మీరు? అంటే వాళ్ళకి ఏంటంటే వీడియో కాల్ అరేంజ్ చేసి వాళ్ళకి ఫస్ట్ ఐటమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ మేము డైరెక్ట్ యూఎస్ కొరియర్ చేసి. కొరియర్ వాడు ఏమైనా కొట్టేస్తే మధ్యలో అది మొత్తం ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కదా, అది మీరే చూసుకుంటారా? ఇన్సూరెన్స్ పే చేసి పంపిస్తాం. బాగుందండి, చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు మీరు, దొంగలకు కూడా దొరకకుండా. ఇలా వేసుకొని ఇలా మైక్ పట్టుకుంటే బాగుంటుంది, బాగా కనిపిస్తూ ఉంటుంది. ఎస్, నైస్. సైజ్ కూడా మీకు సెట్ అయింది. సెట్ అంటే మీరు సెట్ అయ్యేలాగే చేశారు ఏంటి? ఐ థింక్ ఇది కూడా మీ యూనిక్ కలెక్షన్ అనుకుంటాను. బికాజ్ రింగ్స్లో నేను ఇన్ని వెరైటీస్ చూడలేదు. దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్. ఇప్పుడు మేము అటువైపు వస్తాం. అటువైపు ఏమున్నాయి?
ఇది కంప్లీట్ గా విక్టోరియన్ వస్తుంది మేడం ఇది కలెక్షన్. ఇది కొంచెం ట్రెడిషనల్. This is very much like Nakshi work with a lot of Victorian polish. It has a black sheet polish which is Victorian, darker polish. Yeah. ఓకే బా ఎంత బాగుందో ఇది. This is నాకు very ఇందాకటి నుంచి నా కళ్ళు దీని మీద బాగా పడ్డాయి చూడండి. నా మెడలో ప్లేస్ లేదు కాబట్టి ఇలా పెట్టుకుంటా. ఇది కంప్లీట్ గా మనకి విక్టోరియన్ లో హై ఎండ్ మోడల్ మేడం ఇది. తెలిసిపోతుంది. టోటల్ గా ఈ స్టోన్స్ అన్ని కూడాను సింగిల్ మైన్ లో మనకి అంటే దొరికినాయి అనమాట ఇవి టోటల్ గా. ఇప్పుడు ఆ మైన్స్ కూడా మనకి ప్రెసెంట్ క్లోజ్ ఉన్నాయి మేడం. ఎందుకు KGF వచ్చిందిగా, ఓపెన్ చేయమనండి. ఫ్యూచర్ లో ఎప్పుడైనా కానీ దీని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడమే కానీ డిక్రీజ్ అయితే ఉండదు మేడం. సుధాకర్ గారు నవీన్ గారికి KGF తో ఏమైనా కనెక్షన్ ఉందా? వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. ఐ డోంట్ లైక్ వైలెన్స్ బట్ వైలెన్స్ లైక్స్ మీ. అలాగా వీళ్ళకి గోల్డ్ గోల్డ్ గోల్డ్. మీరు లాస్ట్ చూసారా, మొత్తం గోల్డ్ తీసుకొని వెళ్ళి అందులో సముద్రంలో పడేశారు. అదే సముద్రమా నేను కొన్ని వారాల నుంచి వెతుకుతున్నా, దొరికితే అటు పోదామని. ఇది కూడా బాగుందండి చూడండి, అంటే వర్క్ మ్యాన్షిప్ రండి. ఇందులో మొత్తం దశావతారము, అలాగే కృష్ణుడు ఉన్నాడు, నరసింహస్వామి, కూర్మం, వరాహం, ఆహా నారసింహం, రాముడు, పరశురాముడు, వామనుడు. వామనుడు చూడండి ఇక్కడ. అరే రే రే ఎంత బాగుందో. కల్కి మేడం, కల్కి అవును ఇక్కడ. అండ్ కృష్ణుడు చాలా బాగుంది. దీనికి ఇది మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది చూడండి. ఎస్, అండ్ మీరు ఆల్రెడీ గాజుల ఫామ్ లో వేసుకున్నారు బ్యాంగిల్స్. ఇది బ్రేస్లెట్. బావగారికి చెప్దామా? తీసుకుందాం. బావగారు అటు వెళ్ళి లోపే వేరే వచ్చాయి. అంటే పాపం అన్ని లేడీస్ కి అయిపోతున్నాయి కదా, జెంట్స్ కి ఏదైనా జెంట్స్ కి ఎందుకులేండి, ఒక ప్యాంటు, ఒక షర్టు, లేదంటే మహా అయితే ఒక పంచ. అయినా నేను ఒకటి తెలియక అడుగుతాను, ఇప్పుడు నేను ఇలా వేసుకున్నాను కదా, నాకు ఇది కనిపిస్తుందా? ఇది ఎవరికి కనిపిస్తుంది? మా వారికి కనిపిస్తుంది. ఆయన కళ్ళకు ఆనందం కోసం నేను నా మెడలో వేసుకుంటున్నాను. నేను ఇలా చూడలేను కదా నేను. సో ఇదంతా ఈ మా వారి కళ్ళు బాగుండాలని నేను నా మెడలో వేసుకునేది అనమాట. అలాగే ఇది మగవాళ్ళకా? అవును మేడం, ఇవన్నీ షేర్వాణి మీద కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ బ్రైడల్కి వస్తుంది కదా. అదే నిజమైన పులి దగ్గరికి వెళ్ళి నీ గోరిస్తావా అని అడిగితే వెళ్ళి పంజుడు అని పంజా విసురుతుంది. అబ్బాయిలు కూడా ఈ మధ్య తగ్గేదేలే నగల విషయంలో. అంటే ఒకప్పుడు రాజులు వేసుకునేవాళ్ళు, తర్వాత మెల్లిమెల్లిగా మానేశారు వేసుకోవటము. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెడిషన్ వస్తుందేమో అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే చాలా పెద్ద షోరూమ్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ముందుగానే మీకు అలాగే సుధాకర్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. సో ఆఫర్స్ ఒక్కసారి మీరు చెప్తే టు ఎవ్రీబడి. డైమండ్లో నో వేస్టేజ్ ఆఫర్ రన్ చేస్తున్నాం మే ఎండింగ్ వరకు. పోల్కీలో నో వేస్టేజ్ నో లేబర్ ఆఫర్ రన్ చేస్తున్నాము. గోల్డ్లో మేకింగ్ 50% ఆఫర్ రన్ చేస్తున్నాము మే ఎండింగ్ వరకు. సో ఇవ్వండి ఆఫర్స్. ఆయన కొంచెం నవ్వకుండా చెప్పారండి, కానీ నేను నవ్వాను. సో ఈ ఆఫర్స్ అన్నీ ఉన్నాయి, మీరు తప్పకుండా షాపింగ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి మీరు షాపింగ్ చేయొచ్చు, లేదా మీ ఇంట్లోనే ఉండి మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు. మే మాత్రం ఫుల్గా యూటిలైజ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఆఫర్ గురించి
యా నేను ఆఫర్ గురించి ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను. డైమండ్లో ఉన్నాయి ఆఫర్స్ మీకు, నో వేస్టేజ్. స్మాల్ జ్యువెలరీ నుంచి బిగ్ జ్యువెలరీ, బ్రైడల్ జ్యువెలరీ వరకు అన్నీ ఉంటాయి. సో బ్రైడల్ జ్యువెలరీ దగ్గర నుంచి సింపుల్ జ్యువెలరీ వరకు అన్ని రకాలు ఉన్నాయి. పెద్దవాళ్ళు వేసుకునే దగ్గర నుంచి పిల్లలు వేసుకునే వరకు అన్నీ ఉన్నాయి. టాంజనైట్స్ దగ్గర నుంచి ట్రెడిషనల్ గోల్డ్ వరకు అన్నీ ఉన్నాయి. సో ద వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ గోల్డ్, బెగా జ్యువెలర్స్. రండి, విజయవాడలో షాపింగ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సుమ.